הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు లూకా సువార్త 2వ భాగము ఆత్మీయ విశ్లేషణ. ప్రతి వారము కూడా 2 భాగాలుగా చెప్తుంటాను. ఒకటి గ్రంథ విశ్లేషణ, రెండవది ఆత్మీయ విశ్లేషణ. ఈ లూకా సువార్త ఒక అద్భుతమైన సువార్త. ఎందుకంటే మరి ఈ 4 సువార్తల్లో లూకా సువార్త యూదేతరుడు, ఈజ్ నాన్ జూ. అంతేకాకుండా ఒక అద్భుతమైన గ్రీక్ భాష పాండిత్యం కలిగిన వాడు. గడిచిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవన్నీ కూడా 24 అధ్యాయాలు, 1151 వచనాలు, 24 చాప్టర్స్ విత్ 1551 వర్సెస్. సరే, ఈరోజు ఆత్మీయ విశ్లేషణకు వెళ్దాం. ఈ యొక్క 24 అధ్యాయాలు 2 భాగాలుగా చేసుకుంటే, మొదటి 19 అధ్యాయాలు సీకింగ్ సేవియర్, ది సీకింగ్ సేవియర్, వెదకుచున్న సేవకుడు. జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాటలు. ద ఫస్ట్ 19 chapters of Luke's Gospel compile under the seeking savior, వెదకుచున్న రక్షకుడు. తర్వాత రెండో భాగం ఏంటంటే 20 నుంచి 24 వరకు ద సఫరింగ్ సేవియర్, శ్రమ పడుతున్న సేవకుడు. మొదటి భాగం ఏంటంటే వెదకుచున్న సేవకుడు, రెండో భాగము శ్రమ పడుతున్న సేవకుడు. సరే, భావం ఏంటంటే మహాకాశములు పట్టజాలని దేవుడు మానవ ఆకారంగా, మానవ రూపంలో బెత్లెహేములో జన్మించి సమస్త మానవాళి కొరకు ఆయన రక్తము చిందించడానికి, పాప పరిహారార్థం చెల్లించడానికి, మరణించడానికి, సైతాను పైన, లోకాని పైన, పాపం పైన, శాపం పైన విజయాన్ని నీకు నాకు ఇవ్వటానికి, సర్వ మానవాళి కొరకు ఇవ్వటానికి ఆయన నిన్ను నన్ను వెతుకుతూ వచ్చాడు. నెంబర్ 1. తర్వాత వెతుకుతున్న రక్షకుడు సిలువలో మరణించి పాపాన్ని, నీలో నాలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి, నిన్ను నన్ను రక్షించటానికి శ్రమపడ్డాడు. ఎందుకంటే నీవు నేను పాప రుణ విముక్తి పొందటానికి. కాబట్టి ఒక అద్భుతమైన సువార్త. లూకా సువార్తలో యేసు ప్రభువారు ఒక విధంగా ఐడియల్ మ్యాన్గా చెప్పవచ్చు. ఒక సామాన్య సంపూర్ణ మానవుడిగా కనపడతాడు. మత్తయి సువార్తలోనేమో ఆయన రాజుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో చూస్తే మనం ఆయన జన్మించినప్పుడు మరి తూర్పు దేశం జ్ఞానులు అంటే రాజులు, వాళ్ళ కింగ్స్, వాళ్ళ సాంప్రదాయం కనపడుతుంది, వాళ్ళ నేపథ్యం కనపడుతుంది. లూకా సువార్త వచ్చేటప్పటికి సామాన్యమైన ఓ బెత్లెహేము, కొండలు, పశువులు, పామరులు, సామాన్యులు. కాబట్టి సామాన్యమైన వారికి వ్రాయబడిన సువార్త అనే మాట చూసుకుంటాం. అంటే మానవ శ్రమలు చూసి జాలిపడి పరామర్శించి స్వస్థపరిచి రక్షించిన సువార్త లూకా సువార్త. ఇది పేదల సువార్త, ఇది సామాన్యుల సువార్త, ఇది స్త్రీల సువార్త, విధవరాండ్ల సువార్త, అభాగ్యుల సువార్త, అన్యాయస్తుల సువార్త, దగాపడిన వారి సువార్త. కాబట్టి అద్భుతమైన, ఇది సమస్త మానవాళికి సంబంధించిన కూడా నీకు నాకు ప్రత్యేకంగా సంబంధించిన జ్ఞాపకం, అద్భుతమైన సువార్త. ఒక విధంగా చెప్పాలంటే అనుదిన జీవితంలో ఎదురయ్యే సామాన్యులు మనకు కనపడతారు లూకా సువార్తలో. సాధారణ సత్రం, పేదలు, స్త్రీలు, విధవరాండ్రు, 4:20లో పేద శిష్యులు, తర్వాత మగ్దలేని మరియ, సమరయ్యులు, శుంకరులు, పాపులు, భిక్షకుడు, అలాగే మరణించబోతున్న దొంగ, ఇలాగా సామాన్యమైన మానవులు మనకు కనపడతారు. ఈ సామాన్యుల సువార్త. చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త రాజుల సువార్త, మార్కు సువార్త శిష్యుల సువార్త, లూకా సువార్త పేదల సువార్త, యోహాను సువార్త అందరి సువార్త. సరే, మంచిది. ఈ లూకా సువార్త 24 అధ్యాయాల్లో కృప ఎక్కడ కనపడుతుంది? యేసు ప్రభువు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి కృప. ఈ తప్పిపోయిన కుమారుడు, అలాగే సుంకరి పరిసయ్యులు, ఆ యొక్క వృత్తాంతంలో తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినా కూడా
మరలా తిరిగి వచ్చుట దేవుని కృపాకార్యము. వచ్చిన కుమారుణ్ణి తండ్రి క్షమించుట కూడా కృపాకార్యం. కాబట్టి ప్రతి అధ్యాయంలో మరి ప్రభువారు కనపడుతున్నారు, ప్రభువారి కృప కూడా కనపడుతుందని జ్ఞాపకం చేసుకుంటాం. సరే, మూడవ విషయంకి వస్తే అలనాటి సువార్త నేటి కాలంలో ఎలా అన్వయించుకోవాలి, దీనిలో ఒక 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే ఎదుగుట కొరకు అత్యాసక్తి కలిగి ఉండాలి. అక్కడ చక్కని మాట ఏంటంటే క్రీస్తు ప్రభువారు మరి మనుషుల జ్ఞానమందును దేవుని జ్ఞానమందును కృప యందును ఎదుగుతూ ఉన్నాడు అనే మాట రాయబడింది. హీ వాజ్ గ్రోయింగ్ ఇన్ గాడ్స్ ఫేవర్ అండ్ మెన్స్ ఫేవర్. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుట కొరకు అత్యాసక్తి కలిగి ఉండాలి. ఎదుగుట కొరకు అత్యాసక్తి చూస్తే 2:52 చక్కగా వ్రాయబడింది. 2:52లో ఎలాగా యేసు ప్రభువారు ఆయన క్రమక్రమంగా అంటున్నాడు కదా. నేను చదువుతున్నాను 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. చూసారండి, ఈరోజు పాఠం వింటున్న నీవు దేవుని దయ్యందును దేవుని కృప యందును వర్ధిల్లేవాడిగా ఉండాలి. అది ఎదుగుట కొరకు అత్యాసక్తి కలిగి ఉండాలి ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటే. రెండవది ఏంటంటే తర్వాత యేసు ప్రభు వారు ఎలాగైతే దేవుని దయ్యందును కూడా, అంటే తండ్రి అయిన దేవుని యందును దేవుని దయ్యందును జ్ఞానమందును ఎలా వర్ధిల్లాడో నీవు నేను కూడా అనుదినము ప్రార్థించడం ద్వారా తండ్రి అయిన దేవుని దయ్యందును మనము ఆత్మలో వర్ధిల్లే వారిగా ఉండాలి. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఆత్మ కొరకు అత్యాసక్తి కలిగి ఉండాలి. 11, 13 చదువుతున్నాను. ఆత్మ కొరకు అత్యాసక్తి కలిగి ఉండాలి. ఇది కూడా ప్రస్తుత కాలానికి మనము అనుభవించుకుంటున్నాం. 11, 13లో చక్కని మాట నేను చదువుతున్నాను. 11, 13లో అంటున్నాడు, పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూసారండి, ఈరోజు అడుగు వారికి అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నాడు. కాబట్టి ఓ ప్రత్యేకమైన సువార్తగా దీన్ని మనం చెప్పవచ్చు. తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లూకా సువార్తలో ప్రార్థన గురించి ఎక్కువ రాయబడింది. ఇది ప్రార్థన సువార్త. దిస్ ఇస్ కాల్డ్ ద గాస్పుల్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన సువార్త. మీరు 3వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 9లో 2 సార్లు ఉంటుంది, 11వ అధ్యాయము 12వ అధ్యాయం 2 సార్లు ఉంటుంది, అలాగే 23, 24 ఉంటుంది. ఇలాగా 10 సార్లు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభు వారు చెప్పింది ఏంటంటే విసుకక నిత్యము ప్రార్థించండి. 18వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు సమస్యలకు పరిష్కారం కాలేదని భంగపోతున్నావా? నా ప్రార్థన ఆలకించబడలేదని నిరాసక్తిలో ఉన్నావా? జీవోత్సవంలో ఉన్నావా? చాలాసార్లు ఈ అనుభవాలు చూస్తూ ఉంటాం. ప్రార్థనకు జవాబు రాకుండా పోతుంది. అయితే అంటున్నాడు ప్రభువారు లూకా సువార్తలో, విసుకక నిత్యము ప్రార్థించండి. ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లి చేసిన ప్రార్థన, తన జీవిత కాలము చేసిన ప్రార్థన ఒక వ్యక్తిని మార్చివేసింది. ఒక తండ్రి చేసిన ప్రార్థన తన కుటుంబాన్ని మార్చివేసింది. ఓ సంఘ కాపురి చేసిన ఉపవాస ప్రార్థన సంఘాన్ని మార్చివేసింది. ఒక తల్లి ప్రార్థన దేశాన్ని మార్చివేసింది. జాన్ వెస్లీ లాంటి వాడు. నా సువార్త సేవకు నా ముందు వెనక నా దేవుడున్న నన్ను ప్రార్థించి ప్రోత్సహించి నన్ను యేసు ప్రభువు పరిచేసిన నా తల్లిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఓ అద్భుతమైన సువార్తగా ఇది మనకు కనబడుతుంది. అద్భుతమైన సువార్త ఈ ప్రార్థన. దాదాపు ప్రార్థన 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 3వ అధ్యాయం నుండి చివరి వరకు ప్రార్థన ఆత్మ కొనసాగుతూ పడుతుంది. తర్వాత 3వ విషయం ఏంటంటే ఇంకా చెప్పాలంటే 3:21, 5:16, 6:12 జాగ్రత్తగా రాసుకుంటే మార్కు సువార్త ప్రత్యేకత ప్రార్థన 3:21, 5:16, 6:12లో ప్రార్థన గురించి వ్రాయబడి ఉంది. తర్వాత 4వది ఏంటంటే
నశించుచున్న వారి కొరకు, వారి రక్షణ కొరకు అత్యాసక్తి చూపించవలసి ఉన్నాము. సో ద కీ వర్డ్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ 19th chapter verse 10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చి అతనితో చెప్పాను. కాబట్టి ఈరోజు యేసు ప్రభువు తెలియకుండా ఉంటే నువ్వు నశించిపోతున్నట్లే గుర్తుంచుకో మిత్రమా, సోదరుడా, సోదరి. ఈరోజు కూడా ప్రభువారు నీ హృదయం అనే వాకిలి దగ్గర ఆయన తలుపు తట్టుతున్నాడు. నశించిన దానిని రక్షించుటకు మనుష్య. కాబట్టి ఈ సువార్త అంతా కూడా ఏంటంటే యేసు ప్రభువుని, అంటే ఆయన వెలుగుచున్న రక్షకుడు, నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చిన రక్షకుడు, ఆయన మరణించిన రక్షకుడు, ఆయన మరణాన్ని జయించిన రక్షకుడు, ఆయన మృత్యుంజయుడు. కాబట్టి నిత్య జీవం పొందుకోవాలంటే యేసు ప్రభువే మార్గం అని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సువార్త అంతా కూడా ఈ ప్రార్థనతో ఆరంభించబడింది, పరిశుద్ధ జీవితంతో భగించబడుతుంది. కాబట్టి వెలుగుచున్న రక్షకుడు ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతం ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ సాంప్రదాయంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకో, సర్వంతర్యామి అయిన ప్రభు, జగరక్షకుడు, సర్వ సృష్టికర్త ఆయన యేసు ప్రభు వారు నిన్ను వెతుకుతున్నాడు. ఆ పిలుపు విన్నావా? ఆ కేక విన్నావా? ఆ స్వరం విన్నావా? ఆయన అంగీకరించావా? అంగీకరిస్తే నువ్వు ధన్యుడవు, నిత్య జీవ వారసుడు. కాబట్టి ఈ ప్రభు దినమందు ఇంకా 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 యేసు ప్రభు గురించి తెలుసుకొని, యేసు ప్రభుని విడిచిపెట్టేవారి గుంపులో ఉండకుండా తెలుసుకొని ఆరాధించేవారిగా, ఆయన పూజించేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనలను దీవించును గాక. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల ఆయన ప్రభువా, మా దేవా, లూకా సువార్తలోని 24 అధ్యాయాలు వెతకుచున్న రక్షకుడిని మాకు చూపించావు. చివరిగా శ్రమ పడుతున్న రక్షకుడిని మాకు చూపించావు. సిలువకు ఎక్కిన రక్షకుడిని మాకు చూపించావు. మరణించిన రక్షకుడిని మేము చూసాము. మరణాన్ని జయించిన రక్షకుడిని చూసాము. సమాధి, ఖాళీ సమాధి. ప్రపంచంలో ఏ మానవుడు కూడా మరణాన్ని జయించలేదు ప్రభు. మీరు దేవుడు, రక్షకుడు, విమోచకుడు. కాబట్టి ఇంకా వెతుకుతున్నావు ప్రభువా, ఇంకా తట్టుచున్నావు ప్రభువా, ఇంకా చూస్తున్నావు ప్రభువా. యేసు ప్రభువును అంగీకరించి లోకమంతా రక్షించబడాలని మా ఆశ, అభిలాషను నెరవేర్చుమని ప్రభు. మరొకసారి లోకా సువార్తలోని ప్రభువా, నశించిన దాన్ని వెతక రక్షించుకు మీరు వచ్చారు కాబట్టి ప్రభువా, ఆ మాటలు, ఆ భావము, ఆ సంపూర్ణంగా అర్థం చేసుకొని నీ కుమారులుగా స్వీకరించమని వింటున్న వారిలో పరిశుద్ధాత్మదేవ ఆ క్రియ జరిగించమని వందనాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడున్నా సరే ప్రభువా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో, చీకటిలో, మరణ వేదనలో ఉన్నా సరే ప్రభువా, రక్షకుడు నాతో ఉన్నాడు, రక్షకుడు నన్ను వెతుకుతున్నాడు, రక్షకుడు నా కొరకు వచ్చాడు, రక్షకుడు నా కొరకు మరణించాడు అనే భావంతో తండ్రి వింటున్న ప్రతి వారిని దీవించండి, ఆకర్షించుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రేపటి పర్యంతము తోడైండును కాక. ఆమేన్, ఆమేన్. షలోమ్, బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును కాక.